2025లో జరిగిన ఆసక్తికరమైన పరిణామాలను ఒకసారి చూద్దాం. మరొక 2 రోజుల్లో 25 సంవత్సరం ముగుస్తుంది. 2026 సంవత్సరం ఆరంభమవుతుంది. 2025 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలను చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక అనుభవాన్ని సంవత్సరం నేర్పిస్తూ ఉంటుంది. కొందరికి మంచి జరుగుతుంది, మరికొందరికి అనుకున్నవి జరగవు. కానీ అందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో గుణపాఠం నేర్చుకుంటాం జీవితంలో. ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా జీవితంలో ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటాం. కొందరైతే కొత్త ఏడాదికి కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు. 2025 ఏడాదిలో భారత్లో ఎన్నో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ చోట ప్రభుత్వం మారిపోవడం, మరో చోట అధికార పార్టీ తన పట్టు నిలబెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. అలాగే ప్రభుత్వాలు కూడా కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన ఆసక్తికర రాజకీయ పరిణామాలను ఒకసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 20 సంవత్సరాల తర్వాత అధికార మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 20 సంవత్సరాల తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ గెలుపు పూర్తి ఢిల్లీ రాజకీయ సమీకరణలను మార్చేసింది. 2013లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 2015, 2020 ఎన్నికల్లో గెలిచింది. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది కలిసి రాలేదు. 2025 ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మరొక జాతీయ పరిణామం స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివాదం. ఈ ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ సర్ను నిర్వహించారు. దాదాపు 60 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించారు. దీంతో విపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ కూడా దీన్ని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్లో కూడా విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, చర్చలు వాడివేడిగా జరిగాయి. మరో ముఖ్యమైన అంశం, భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రం బీహార్లో ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి, మహాబంధన్ కూటమి మధ్య హోరాహోరిన ఎన్నికల ప్రచారం జరిగాయి. ఎన్నికలకు వెళ్లారు ఈ 2 కూటములు. భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి. ఈసారి తమ ప్రభుత్వం వస్తుందనుకున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓటమి తర్వాత తేజస్వి యాదవ్ కుటుంబంలో విభేదాలు కూడా తలెత్తాయి. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలిచింది. మహాగఠబంధన్ మాత్రం కేవలం 35 సీట్లకే పరిమితం అయిపోయింది. అలాగే ఒక ముఖ్యమైన అంశం, పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఓట్ చోరీని అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరునామా, బల్క్ రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు విమర్శించారు. కానీ ఈసీ మాత్రం దీన్ని ఖండించడం లేదు. దీనిపై వివరణ కూడా ఇవ్వడం లేదనేసి కాంగ్రెస్ బగ్గుమంటుంది. 2025లో ఇవి దేశంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు మనం చెప్పుకోవచ్చు. వీటి అనుభవంతోనే 2026లో నూతన నాంది పలికి కొత్త ఆశయాలను, లక్ష్యాలను చేరుకోవాలని దేశ ప్రజలకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము మా తరఫున.